ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. సో, మనకు ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ తేదీని మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో, ఏ తేదీన మనకు రిజల్ట్స్ అనేది రాబోతున్నాయో కూడా క్లారిటీగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ విద్యార్థులకు కొన్ని మార్క్స్‌ని అయితే కలిపి వీళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాడన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో 7 మార్కులు అనేటివి. సో ఆ 7 మార్క్స్‌తో పాటు కొంతమందికి మనకు పాస్ మార్కులను కూడా అయితే వేస్తామని చెప్పారు. ఆ కొంతమంది ఎవరెవరికి ఈ ఫెసిలిటీ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ఎదురు చూస్తున్న వారు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకనంటే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రిజల్ట్స్కి సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఈ యొక్క 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో మనకు అనంతరం ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలోపే రిజల్ట్స్ అయితే మేము ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తామనేసి చెప్పడం గమనార్హం. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మనకు మొత్తంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది 100 మార్కులకైతే నిర్వహించడం జరిగింది. వీటిలో మనకు 35 మార్కులు వచ్చినట్లయితే 100కి ఖచ్చితంగా అందరూ కూడా పాస్ అయిపోయినట్లే. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క మూల్యాంకనం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ని అయితే గుర్తించారు. సో క్వశ్చన్స్కి బదులుగా ఎవరైనా సరే ఆ యొక్క మల్టిపుల్ ఛాయిస్ రూపంలో అయినా సరే ఆ యొక్క క్వశ్చన్ వేసి రాంగ్ ఆన్సర్ పెట్టినా సరే క్వశ్చనే రాంగ్ కాబట్టి, అంటే తప్పులు దొర్లాయి కాబట్టి ప్రశ్న పత్రాల్లో, సో వాటికి మార్క్స్ని అయితే మేము యాడ్ చేస్తున్నామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ యొక్క మార్క్స్ని మనకు యాడ్ చేసేటప్పుడు ముఖ్యంగా చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సబ్జెక్టుల్లో మనకు 7 నుంచి 10 మార్కుల లోపు నేరుగా అయితే యాడ్ చేస్తామని చెప్పారు. స్టార్టింగ్లో మనకు 7 మార్కులు అయితే యాడ్ చేస్తామని చెప్పారు. మరికొన్నిట్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకైతే మేము యాడ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 7 మార్కులు అనేటివి ఎవరైతే మల్టిపుల్ చాయిస్లో కూడా ఏ క్వశ్చన్ అయితే మనకు తప్పు వచ్చిందో, సో ఆ క్వశ్చన్ నెంబర్ అనేది అటెంప్ట్ చేస్తుంటే 100% వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. వాళ్ళు కనుక ఆ క్వశ్చన్ నెంబర్ అనేది వేసి వాళ్ళు కనుక యాడ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ మార్క్స్ అయితే పడవు. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసినప్పుడు మొత్తం 6,40,000 మందికి పైగా ఈ యొక్క ఎగ్జామ్స్లో పాల్గొన్నారు. టోటల్గా మనకు కరెక్ట్ సంఖ్య చూడాలంటే 6,40,916 మంది విద్యార్థులు ఈ యొక్క 10వ తరగతి ఎగ్జామ్స్ని అయితే మనకు 3,415 సెంటర్స్లలో రాశారన్నమాట. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్లో విద్యార్థులందరూ కూడా ఉదయం మనకు 9:30 నుంచి అలాగే మధ్యాహ్నం 12:45 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పూర్తి చేశారు. ఈ యొక్క ఎగ్జామ్స్లో ముఖ్యంగా అబ్బాయిల సంఖ్య చూసుకున్నట్లయితే 3,28,652 మంది అబ్బాయిలు ఈ యొక్క ఎగ్జామ్స్ని పూర్తిగా రాశారు. అలాగే అమ్మాయిల విషయానికి వస్తే 3,12,264 మంది అమ్మాయిలు అయితే ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క ఎగ్జామ్స్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు రాయడం జరిగింది. బేసిక్గా ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయితే అయ్యారు. సో వీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క ప్రకారం ఉన్నవారు రెగ్యులర్ విద్యార్థులు అనమాట. సో రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు కలిపి అయితే ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ కూడా అయితే పూర్తి అయిపోయింది. సో ఈ మూల్యాంకన ప్రక్రియలో వాళ్ళకి కొత్త విధానంలో మార్క్స్ని అయితే మనకు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో, సో అత్యంత పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో మనకు ట్యాబ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్కి ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ కూడా అతను కంప్లీట్ అనేది రుద్దడం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ మార్క్స్ అన్నీ కౌంట్ చేసి అతను ఒక ట్యాబ్ ఇస్తారు. ఆ ట్యాబ్ ద్వారా
మనకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో మనకు ఈ యొక్క మార్క్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క యాడ్ చేసే క్రమంలో మనకు కొన్ని తప్పులు దొర్లినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ యొక్క తప్పులుగా అయితే వచ్చాయి. కొంతమంది హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఎంటర్ చేసి వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి అసలు మార్క్సే యాడ్ కాలేదు. సో ఇట్లాంటి మిస్టేక్స్ అయితే వచ్చాయి. సో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మనకు కరెక్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే జెన్యున్గా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సంపాదించుంటారో వారికి మేము కరెక్ట్గా న్యాయం చేస్తామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మార్క్స్న్నింటిని కూడా తిరిగి ఎంటర్ చేయడానికి ఆ యొక్క టీచర్స్కి కూడా అయితే అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ ఇదిగో రేపే రిజల్ట్స్ మనకు ఈ రోజు రిజల్ట్స్ వచ్చేస్తాయని చెప్పేసి కొన్ని డేట్స్ను కూడా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్లలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కూడా అయితే మనకు రావడం జరిగింది. అయితే పర్టికులర్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖండించిందనమాట. సో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారితో పాటు అలాగే విద్యాశాఖ ఎస్ఎస్సి బోర్డు కార్యదర్శి కూడా అయితే ఆయన చెప్పారన్నమాట. సో మనకు డైరెక్టర్ కూడా అయితే మనకేం చెప్పారంటే 10th ఎగ్జామ్స్కి సంబంధించి వాల్యుయేషన్ రిజల్ట్స్ ప్రాసెసింగ్పై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అసత్యమని దానిని మీరు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలు పారదర్శకత, గోప్యత, నిష్పక్షపాత విధానాలతో జరుగుతున్నాయి. సో కాబట్టి డిఈఓలు అప్రమత్తమై అడ్మిన్లకు కూడా సూచనలు ఇవ్వాలని, తప్పుడు చర్యలు అయితే మనం తప్పుడుగా ప్రచారాలు అయితే చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా ఎస్ఎస్సి మనకు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బోర్డు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ బోర్డు డైరెక్టర్ కూడా అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ ప్రేమ్ కుమార్ గారు కూడా మనం నోటీసు కూడా అయితే ప్రెస్ నోట్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ రిజల్ట్స్కి సంబంధించి డేట్ అయితే నేను మీకు చెప్తాను. సో ఆ తేదీలు అయితే మనకు ఖచ్చితంగా అయితే వస్తాయి. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వారికి ఎవరికైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఆ మల్టిపుల్ చాయిస్లో తప్పు వచ్చినటువంటి క్వశ్చన్ని అటెంప్ట్ చేశారో వారికి మార్క్స్ కలుపుతామని చెప్పారు కదా. అయితే ఒకవేళ 34 కానీ 33 కానీ సో ఇలాంటి మార్క్స్ కనుక మీకు వచ్చి ఉండి ఏ సబ్జెక్టులో అయినా సరే వాళ్ళకి 34 అట్లా కనుక వచ్చుంటే వాళ్ళకి అదనంగా 1 మార్క్ అనేది కలిపి ఈ మల్టిపుల్ చాయిస్ని మీరు టచ్ చేయకపోయినా సరే వారికి 1-2 మార్కులను అయితే మేము ఖచ్చితంగా కలిపి పాస్ చేసే విధంగా అయితే ఆ విద్యార్థులకి ప్రోత్సాహం అయితే ఇస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. అయితే కొంతమందికి 10 మార్కుల వరకు ఛాన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ 10 మార్క్స్ ప్రకారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే ఎవరైతే దివ్యాంగులు ఉండి అంటే హ్యాండిక్యాప్డ్ కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి వారు ఎవరైనా సరే తన తోటి వారిని పెట్టుకొని ఎగ్జామ్స్ అనేది రాయించుంటారో సో అటువంటి వారికి ఈ యొక్క తప్పులు ఏవైతే దొర్లాయో ఈ యొక్క ఎగ్జామ్స్ను పర్టికులర్గా ఆ యొక్క 7 మార్కులతో పాటు వాళ్ళకి పాస్ మార్కులకి ఒకవేళ 1 లేదా 2 మార్కులు కానీ తగ్గినా కానీ ఖచ్చితంగా ఆ మార్క్స్ను కూడా ఈ యొక్క స్టూడెంట్స్కి మాత్రమే యాడ్ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులందరికీ కూడా శుభవార్తని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. సో మిగిలినటువంటి వారికి యథాతథంగా మార్క్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ మార్క్స్ అనేది మనకు 3 విధానాల్లో విడుదల చేస్తారని నేను స్టార్టింగ్లోనే మీకు వీడియో చెప్పాను కదా. సో వాటిలో మొట్టమొదటిది వచ్చేసి మనకు వచ్చేసి వాట్సాప్ ద్వారా కూడా మనకు ఈ యొక్క 10th ఫలితాలు అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క వాట్సాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అంటే 9552300009 మళ్ళీ ఇంకొకసారి నెంబర్ని రిపీట్ చేస్తాను చూడండి 9552300009 ఈ యొక్క నంబర్ని మీరు మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టినట్లయితే అక్కడ మీకు 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ మీరు క్లిక్ చేసుకొని ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ అని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబరు అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ అడిగితే ఇచ్చేయండి. వెంటనే మీకు మార్క్స్ మెమో అయితే వెంటనే మీకు అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రిజల్ట్స్ని అయితే మనకు అందిస్తుంది. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. సో మనకు www.bse.ap.gov.in సో ఈ యొక్క వెబ్సైట్లో లేదా మనకు మరికొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఫాస్ట్గా చెక్ చేసుకునేందుకు నేను ఒక 2 సైట్లు అయితే ఇస్తాను. సో ఈ సైట్స్ని కూడా మీరు
జాగ్రత్తగా పెట్టుకోండి. వెంటనే క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మొత్తంగా 3 రకాలుగా రిజల్ట్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో 10వ తరగతి ఫలితాలు అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అనేది చేస్తారన్న విషయానికి వస్తే మే మొదటి వారంలో మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. మనకి 2-3 రోజుల్లో ఈ యొక్క మూల్యాంకనం అనంతరం వెబ్సైట్స్లో మార్క్స్ మెమోస్ని అప్లోడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ అప్లోడింగ్ ప్రాసెస్లో ఎటువంటి తొందరపాట్లు పొరపాట్లు జరిగినా విద్యార్థులకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే ఎగ్జామ్స్లో కొంతమందికి మార్క్స్ తగ్గినప్పుడు అటువంటి వారు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి ప్రొసీజర్. కాబట్టి దీనికి మరింత టైం తీసుకుని మరీ చేయబోతున్నారు. మొదటి వారములు అంటే ముఖ్యంగా మనకు 3వ తేదీ నుంచి 5వ తేదీ లోపల మధ్యలోనే మనకు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు 10 రోజుల వరకు విద్యార్థులకు టైం అయితే ఇస్తుంది. ఈ 10 రోజుల టైంలో మనం ఏం చేయాలి అంటే ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చినా లేదా మనకు సంబంధించినటువంటి మార్క్స్లో మనకు ఏదైనా సరే తప్పులు జరిగాయని, అంటే మనకు మార్క్స్ కౌంటింగ్లో తప్పులు జరిగాయని, ఇట్లాగ మీరు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది నోటీస్ చేసుకున్నా సరే మీరు రీవాల్యుయేషన్కి అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంటుంది. సో రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఆ యొక్క అప్డేట్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియోస్లో చేసి తెలియచేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి మరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. రిజల్ట్స్కి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.